ప్రవీణ్ పగడాల గారి వృత్తి పట్ల ఎలాంటి అనుమానాలను వ్యక్తం చేస్తా ఉన్నారు? అన్న విషయంలోన మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ఒక పాస్టర్ గా ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఒక విషయం ఆయన విషయాల్లో మనం గుర్తించినట్లయితే ఒక ముస్లిం లాగా చూడకు, హిందువుని హిందువులా చూడొద్దు, క్రిస్టియన్స్ లాగా చూడొద్దు, కేవలం మనిషిగా చూడమని చెప్పిన వ్యక్తి పగడాల ప్రవీణ్ కుమార్ అన్న. గత నాకు 4 సంవత్సరాల నుంచి అన్న చాలా ఆఖ్యాక్తంగా ఉండేవాడు. ఈ రోజు ఆయన జరిగిన సంఘటన బట్టి ఎన్నో అనుమానాలు నాలోనే ఉన్నాయి. ఎందుకు ఇలా ఈ విధంగా అయింది అన్నకి? అన్న ప్రతి మనిషిని ఏ విధంగా అయితే చూడాలో ఆ విధంగా నేర్పించిన వ్యక్తి. ఇప్పుడు కొందరు ఉన్నారు, కొందరు ఎలా ఉండాలి అనే వ్యక్తి కాదు. ముస్లింస్ ని, క్రిస్టియన్స్ ని అందరిని ఏకంగా చూసిన వ్యక్తికి ఈ రోజు ఈ విధంగా జరుగుతున్నందుకు చాలా బాధపడుతున్నాను. కానీ కుటుంబంలో ఎలాంటి అన్నగారి కుటుంబాల్లో వ్యక్తిగత ఏమీ లేవు అన్న. ఎందుకంటే ఇంత జనాల్లో అంత వ్యక్తిగత లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రపంచంలో ఇంత మధ్యలోనే అన్న శాశ్వతంగా బతికాడు. కుటుంబంలో ఎలాంటి ఉండదు. దయచేసి ఎదుటి వాళ్ళే ఆయన డెబిట్ లో ఏదైనా ఇబ్బంది కలిగి మాట్లాడలేక ఇలా జరిగేదని నా అనుమానం. గత 10 రోజుల క్రితమే సార్ గారికి బెదిరింపు కాల్స్ వచ్చాయని అన్న చెప్తూ ఉన్నాడు. లైవ్ లో కూడా మాట్లాడినప్పుడు ప్రేక్షించాము. అన్నను వాచ్ చేస్తూనే ఉన్నాను. బట్ ఇది హత్య చేశారని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ వాళ్ళు స్పందించి, పవన్ కళ్యాణ్ గారు తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు మంచి న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. అన్న దేశంలో ఇలాంటి మతపరమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అన్న? ఇవి మతపాలు అనడానికి ముందు మనం ఒక సమస్య ఏదైతే వచ్చిందో ఆ సమస్యని పరిష్కరించుకోవడం చాలా మంచి విన్నతం అన్న. ఇప్పుడు అన్న ఒక డెబిట్ లో ఇది రైట్ అన్నప్పుడు వేరే వ్యక్తి రైట్ గా రాంగ్ గా చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఎదుటి వ్యక్తి దూషించి హత్య చేసేంత వరకు రాకూడదు కదా. మత హత్యలు అన్న మతంతో మత మార్పిడి చేయాలని కానీ ఎక్కడ సేవ చేయలేదు. అన్న ఏంటంటే నిజాన్ని నిగ్రహంగా చెప్తాడు. ఆయన ఎక్కడ ఖచ్చితంగా నిజమేనే చెప్తాడు. ఒకవేళ తప్పు ఉంటే తప్పు ఒప్పుకునే మొదటి వ్యక్తి ఆయనన్నా. ఆయనలో తప్పు ఉంటే తప్పు అని చెప్పుకునే మొదటి వ్యక్తి ఆయన. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వాలను? న్యాయం కూర్చోాల, న్యాయం కావాలి. ఆయన ఎందుకు అలా హత్య చేయబడ్డాడు, దాని కారణం కావాలి అంతే. మాకు ఈ రోజు ఆయన లేడని మాకు ప్రగాఢం ఉన్నప్పటికీ ఆయనకి ఎందుకు ఇలా జరిగింది అన్న కారణం కావాలన్న. మాకు న్యాయం కావాలి, న్యాయం చేయాలి ప్రభుత్వం అంతే. అది వచ్చే ఆయన కోసం చెప్పలేము సార్ మాటల్లోని. ఆయన వ్యక్తిగతం గాని ఆయన గాని అటువంటి మనిషిని మళ్ళీ మనం చూడలేం. మాకు క్రిస్టియన్స్ లో ఇంకా ఉండొచ్చు కానీ అయితే బయటకు వచ్చి ఆయనలాగా మాట్లాడి సత్యాన్ని బోధించేవారు ఎవరు లేరు. అంత సత్యంగా ఆయన ప్రతి కులస్తుల్ని కూడా చించిపరచకుండా న్యాయం, బైబిల్లో ఉన్న న్యాయం ఏదైనా సరే న్యాయమే చూపించి మాట్లాడు. క్రైస్తవ సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. మరి ఆయన మృతి పట్ల క్రైస్తవ సమాజం ఎలా స్పందిస్తుందంట? చాలా బాధపడుతున్నాం సార్. చాలా ప్రతి ప్రాంతాల నుంచి వచ్చి వస్తున్నామంటే ఎంత బాధ ఉంటే ఆయన ఎంత మంచిని కోల్పోయామో నాకు బాధతోటే మేము ఇక్కడ మేము ఉన్నాం. ఆయన కోసం అమ్మ చెప్పలేము సార్. చాలా మంచి వ్యక్తి ఆయన, చాలా మంచి వ్యక్తి, చాలా జ్ఞానం, బైబిల్ జ్ఞానం ఉంది, దేవుడిచ్చిన జ్ఞానం. ఆయన మాట్లాడంటే ముచ్చాలే. ఆయన మాటలు అసలు ఎవరిని చించిపచ్చి మాట్లాడాయి. ఇప్పుడు వేరే వాళ్ళ కోసం మాట్లాడినా వాళ్ళ గ్రంథాల కోసం చూపించే మాట్లాడతారు తప్ప లేనిదే చెప్పడం. ఆయన అదే చెప్తారు డిబేట్ లో కూడా. మీరు ఎవరైనా రండి, మీ గ్రంథాలు మీరు తీసుకోండి, మా గ్రంథాలు మీరు తీసుకుంటాం, దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం అంటారు తప్ప ఎవరిని చించిపరిచే వ్యక్తి కాదండి ఆయన. మాకు న్యాయం కావాలి సార్. ఆయన్ని హత్య చేశారు మళ్ళీ కూడా మెసేజ్ పెడుతున్నారంటే వేరే వాళ్ళు కూడా ఎవరో చెయ్యాలి అన్నట్టుగా. అలాగే ఎంతమందిని చేస్తారో ఎందుకు చెయ్యాలి ఇలాగా, అది మాకు న్యాయం కావాలి. మాకు ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ అండి. ముందుగా పాస్టర్ ప్రవీణ్ గారు ఇది యాక్సిడెంట్ హత్య అనేది తెలియలేదండి. సో మేమైతే ఇది యాక్సిడెంట్, మాకు అక్కడ ఆనవాళ్ళు కనిపించట్లేదు. యాక్సిడెంట్ అనే ఒక సూచనలు అక్కడ ఏంటంటే యాక్సిడెంట్ ఒక సిచ్యువేషన్ కూడా అక్కడ లేదండి. ఖచ్చితంగా దాడి లాగానే కనిపిస్తుందండి. యాక్సిడెంట్ అయితే బండి ఎక్కడో పడిపోవాలి, మనిషి ఎక్కడో అట్లా ఏం లేదు. బండి ఒక 4 చెప్పలేని బండి కూడా నిటారుగా మనిషి పొడవు ఉన్నాడు అంత పొడవుగా మనిషి పైన పెట్టినట్టు ఉందండి. అక్కడ స్పీసులు అని కాదు, ఇప్పుడు పోలీసు ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. స్థానికులు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అక్కడ చూస్తే చెప్తారంటే ఇది హత్య అనే చెప్తారండి. సో ఇతను మనిషిని మనిషిగా చూడమన్నాడు. ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో అతని ప్రసంగాలు కూడా వినండి. ఎవరిని రెచ్చగొట్టినట్టు కానీ ఎవరిని ఏమంటారు, ఇప్పుడు కొంతమంది హిందువుల్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, కొంతమంది మతోన్మాదులు కూడా ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళను తిట్టడము, దేవుళ్ళ పేరు తిట్టి బూతులు తిట్టడము, ఒక క్రైమ్ టార్గెట్ చేసి తిట్టడము. ఈ ప్రవీణ్ గారు అనేటు ఎంత మంచి ప్రవీణ్ అన్న గారు ఎంతో మంది యూత్ ఇప్పుడు ఈ జనరేషన్ ఎంతో చెడిపోయే మార్గంలో నడుస్తుంది. అలాంటి యూత్ ను కూడా ఒక మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడవండి అని చెప్పి మంది యువకులను, కొన్ని లక్షల మందిని, వేల మందిని యువకులను, తప్పుదో పట్టే యువకులను మంచి మార్గంలో నడిపిస్తున్నాడండి. ఇతనికి 2 పాపాలని తెలుసండి. ఎందుకంటే ఇది 1 మంత్ ముందు, 1 మంత్ ముందు, 10 days ముందు అతను థ్రెడ్ ఉందని చెప్పాడంట. సన్నిహితులతో చెప్పారు కానీ వాళ్ళు మనకు అంత
అంతర్గత సమాచారం ప్రకారం సన్నిహితులకైతే చెప్పాడంట, ఇట్లా నాకు బెదిరింపుతున్నాయి, ఇట్లా చంపేసేస్తాం, నాలుక కోసేస్తాం. సో వాళ్ళైతే బెదిరించారో అలాగే అక్కడ యాక్సిడెంట్, అది మర్డర్ అలాగే సంఘటన జరిగిందంట. సో దానివల్ల మాకు కొంచెం అనుమానం వస్తుంది. ఇంకో అంటే సో ఇప్పుడు టోల్ గేట్ దాటి చూపిస్తున్నారండి. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్ ఉంది మన ఇండియా అంటే, చాలా టెక్నాలజీ. ఇప్పుడు అన్ని టెక్నాలజీ ఉన్నప్పుడు చాలా లేట్ గా ఏంటంటే ఇప్పటి వరకు కూడా డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇప్పటికి కూడా ఏం జరిగిందనే నిజాన్ని తెలియపరచట్లేదు. ఇప్పుడు నిజం అనేది మాకు కాదు, కుటుంబీకులకు కూడా లేదు ఇప్పటికీ నిజం. సో ఇంత లేట్ ఎందుకు? ఇంత 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 అన్ని మనకు అనుకూలంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళ కనస ప్రతిదీ. సో వాళ్ళు ఇంకా ఎందుకు ఇంత లేట్ గా మాకు సమాచారం ఇవ్వట్లేదు అనేది మా అభిప్రాయం. గారి కుటుంబంలో ఏమైనా గొడవలు అలాంటి ప్రవీణ్ గారి కుటుంబంలో గొడవలు అనేది ఉండవండి. ఎందుకంటే అతను గొడవ పడే వ్యక్తి కాదు, శాంతియుతంగా. అతను మీరు మెసేజ్లు వినండి, సో మీరు మెసేజ్లు కూడా చూడండి, శాంతియుతంగా, చాలా శాంతియుతంగా సమాచారం అందించడము. ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుల పైన ఎంతో మంది, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్నుతున్నాయి, ఎంతో మంది బూతులాడుతున్నారు. అదే వాళ్ళు బూతులాడుతారు కదా, మరి నేను కూడా బూతులాడతా అనే ఒక మనస్తత్వం అతనిది కాదు. శాంతియుతంగానే వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళకి శాంతియుతం ఏంటంటే మంచి వక్త. అతను ఒక క్వశ్చన్ వేసిండంటే వాళ్ళకి ఆన్సర్ రావడానికి ఒక 1 day టైం పడుతుంది, అంత మంచి నాలెడ్జ్. ఎందుకంటే ఇప్పుడు 100 మంది పాస్టర్లు ఒక ఎత్తు, ప్రవీణ్ పగడాల గారు ఒక్కరు ఒక ఎత్తు అండి. ఎందుకంటే మేము క్రైస్తవానికి ఒక మా కుడి భుజాన్ని కోల్పోయాం, మేము ఒక ఏంటంటే కుడి భుజాన్ని కోల్పోయాం. క్రైస్తవులలో ఒక పెద్ద ప్రవక్త. ఎందుకంటే క్రైస్తవుల పైన అన్యాయం జరిగితే క్షణం కాదు, నిమిషం కూడా ఆగడు, సెకండ్ కూడా ఆగడు. అలాంటి గొప్ప యోధుడిని, పోరాట యోధుడిని మేము కోల్పోయామండి. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు? ప్రధానంగా ఏంటంటే ఇది హత్యనా యాక్సిడెంటా చెప్పాలి. మాకైతే యాక్సిడెంట్ అనే ఆనవాళ్ళు లేదండి. ఓకే మీరు పోలీసులు, మీకు ఇప్పుడు మేము గౌరవం ఇస్తున్నాం, పోలీసులకు కానీ, నాయకులకు కానీ, పెద్దలకు కానీ గౌరవం ఇస్తున్నాం. సో మీరంటే నిజాన్ని కరెక్ట్ గా బట్టబయలు చేయండి, నిజాన్ని నిర్భయం బట్టబయలు చేయండి, అంతే. మాకేందంటే న్యాయం జరగాలి. ఇది ఇది ఆగదు, ఇంకా ముందు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొంతమంది మతోన్మాదులు ఇప్పుడు ఇతని పని అయిపోయింది, నెక్స్ట్ అజయ్ బాబు గారు అని, అజయ్ బాబు కూడా థ్రెడ్ ఉన్నది. పాస్టర్ అజయ్ బాబు గారు ఏంటంటే క్రైస్తవుల తరపున నిలబడతాడని, అతనికి కూడా థ్రెడ్ ఉంది. సో పాస్టర్ గారికి మెయిన్ పాస్టర్ అజయ్ బాబు అని అతని మీద పడి ఏడుస్తున్నారు. సో చాలా మంది కూడా చనిపోక ముందే, రిజల్ట్ రాకముందే, అసలు చనిపోయిందని మాకు కుటుంబీకులే తెలీదు, పోలీసు వాళ్ళకి తెలియకముందే పోస్టులు పెట్టి డిలేయడము, పోస్టులు పెట్టి చనిపోయాడు, ఎవరు చంపారో, ఎవరు చంపేశారో, ఎవరు చంపేసి పడేశారో, ఇలాంటి ఏమంటారు ఇలా మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు పోలీసు వాళ్ళకు, స్థానికులకు తెలియక ముందే వాళ్ళకి ఎలా తెలిసింది? ఇవన్నీ మాకు నిజాలు అనేటివి బట్టబయలు కావాలి, నిజాలు అనేటివి బయటబయలు కావాలి. ఒక మతపరమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? రైట్, ఇదండి కరెక్ట్ మాట్లాడారు. దేశంలో ఓన్లీ మీరు చూడండి, ఒక హిందూ మీద దాడి జరగట్లేదు, హిందూ మీద చంపబడట్లేదు, ఒక ముస్లిం దాడి జరగట్లేదు, ముస్లిం వాళ్ళు చంపబడట్లేదు, ఓన్లీ క్రైస్తవులు చులకన. మేము మా దేవుడు చెప్పిన మాటల ప్రకారం పాస్టర్ మన ప్రవీణ్ అన్న చెప్పినట్టు మేము శాంతియుతంగా పోరాడుతున్నామండి. ఒకవేళ మేము కూడా ఇప్పటికీ సపోజ్ చెప్తున్నాము, ఇప్పటికీ ఒక హిందూకు సంబంధించిన బాబా, సపోజ్ మొన్న రంగనాజన ఏదో హిందూ అర్చకుడు, అతని మీద జాడి జరిగి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు మొత్తం ఇప్పుడు ఇంతమంది ఉన్నారో, జనాల కంటే ఎక్కువ రాజకీయ నాయకులు వెళ్ళారు. సో ఆ హిందువులకే న్యాయం జరుగుతుందా? హిందువుల అర్చకులే వాళ్ళు గొప్ప వాళ్ళ, మేము గొప్ప వాళ్ళం కదా? మేమేం చేసాం? ఇప్పుడు క్రైస్తవులు ఎంతో మంది సేవ చేస్తున్నారండి, ఎంతో మంది ఇప్పుడు చాలా మందిని చదివి, ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు కూడా మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళే. అంతకుముందు అంటువాది వస్తూ కూడా, అంటురోగం వస్తూ కూడా ఎవరు ముందుకు రాలేదు. మాటల ప్రకారం యేసుక్రీస్తు చెప్పిన మాటలకెళ్ళి ఆమె ఈ లోకానికి, ఈ దేశానికి ఎంతో మంది సేవ చేశారు. మీరు చూడండి, ఏ క్రైస్తవుడు అయినా సరే కానీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినాడు అనే కాదు, ఎక్కడైనా కానీ గొడవ పడడం కానీ, అల్లర్లు సృష్టించడం చూసారా? ఎవరం చూడలేదు. ఎందుకంటే శాంతియుతంగా మా దేవుడు, మా అయ్యగారులు, మా పాస్టర్లు చెప్పిన ప్రకారం మేము శాంతియుతంగా నడుస్తున్నాం. సో ఇది మేము శాంతి ఉన్నాగా చెప్పి మరి మొత్తం కేసును తప్పుదో పట్టిస్తే మాత్రం ఎవరు ఊరుకోమండి. మేము ఇప్పటికే గుర్తున్నాయి కాబట్టి మేము శాంతంగా ఉన్నాం. సో ఇది పొరపాటు హత్య అనేది తేలిస్తే మాత్రం ఇది కథ వేరే ఉంటుందండి. మెయిన్ ఏంటంటే పాస్టర్ల మీద అఘాయిత్యాలు, పాస్టర్ల మీద హత్యలు, దాడులు ఇవన్నీ ఆపాలి. సో ఇప్పుడు ఆంధ్రాలో వచ్చింది, రాకముందు ఏంటంటే మేము ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాలి. ఎందుకంటే పెద్ద హీరో, పెద్ద నాయకుడు, ఎందుకంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాబట్టి. అతను ఇంతకు ముందు ఏంటంటే భార్య క్రిస్టియన్, అతను కూడా క్రిస్టియన్ అని అపారమైన గౌరవం ఉందని చెప్పాడు. సో కింద దాడి జరిగినప్పుడు ఇంత కూడా కనీసం ఒక పోస్ట్ కానీ, లేకపోతే ఆ పార్టీ నుంచి కనీసం ఒక ఏమంటారు చిన్న ఆవేదన,
ఇది కూడా ఏం వ్యక్తపరచలేదండి. మాకు అదే బాధ ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇంత ఇన్సిడెంట్, ఒక మనిషి దెబ్బ దాకలేదు, ఏమంటారు దాడి జరగలేదు, హత్య చేయబడితే కూడా ఒక్క నోరు లేవడం లేదు ఎందుకు? సో దీని మీద సమగ్రమైన విచారణ